కాఫీ తీసుకోండి. ఏంటి అలా ఉన్నారు? పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలా? ఒక్క నిమిషం వస్తున్నా ఉండండి. ఇగో ఈ సరిపోతాయేమో చూడండి. ఇవా మీరు పండగలకి అట్లా చీరలు కొనుక్కోమని ఇంట్లోకి ఏమైనా కొనమని ఇస్తారు కదా, వాటిలో దాచిని వెళ్ళి ఫీజు కట్టేయండి. మీ అక్కగారు వాళ్ళ పాపకి పెళ్లి కుదిరింది కదా, వాళ్ళు మన పాప ఓణీల ఫంక్షన్కే ఉంగరం పెట్టారు. మనం మినిమం బ్రేస్లెట్ అన్నా పెట్టకపోతే బాగోదండి. నేను నెల నెల మీరు ఇంట్లో ఖర్చులకి ఇచ్చినట్లు కొంచెం కొంచెంగా తీసి చీటీ కట్టాను. అది పాడి మనం బ్రేస్లెట్ చేద్దాం, బాగుంటుంది. ఏమండి మాట, ఇదిగోండి ఈ 1000 రూపాయలు మీ మేనకోళ్ళకి ఇచ్చి ఏమైనా కొనుక్కోమనండి. ఫస్ట్ టైం పెళ్ళాక మన ఇంటికి వస్తే తుట్టి చేతితో పంపిస్తే బాగోదు. ఇవా నేను పక్కన రాజ్యం గారిని అడిగి తీసుకొచ్చా, మళ్ళీ ఇచ్చేద్దాం. ముందు ఇవ్వండి పాపకి. పిల్లోడు కాలేజ్ ఫీజు కట్టాలా? ఓ పని చేద్దాం, నా నాన్నతాడు తీసుకెళ్లి తాకట్టు పెట్టి ఆ డబ్బులు తెచ్చి కాలేజ్ ఫీజు కట్టేయండి. ఇప్పుడు నాకు బంగారు గొలుసు లేకపోతే ఏమవుతుందంట? పిల్లోడు ఫీజు ముఖ్యం కదండి, తీసుకెళ్ళి కట్టేయండి. అది మా చెల్లి వాళ్ళు రాక వచ్చారు కదా, నేను రేపు పండక్కని ఒక చీర కొనుక్కున్నా కదా, అది పెడతా. నాకా మొన్న పెళ్లి రోజు కట్టుకున్నా కదా, ఆ చీర 10 నిమిషాలు కూడా కట్టుకోలే, నేను పండక్కి అది కట్టుకుంటా. బోనస్ వచ్చిందా? ఇంటికి డౌన్ పేమెంట్ కట్టేయచ్చా? ఎంత మంచి మాట చెప్పారండి. ఏమండి, డౌన్ పేమెంట్ కట్టడానికి ఇంకో 2 వారాలు టైం ఉంది కదా, ఈ లోపు ఆ డబ్బులతో నా నాన్నతాడు విడిపించుకొస్తే పండక్కేసుకుని మళ్ళీ బ్యాంక్లో పెట్టేద్దాం, సరేనా? ఐ లవ్ యూ అమ్మా.